90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయంటే ఆడపిల్లల పట్ల చూస్తూనే ఉన్నాం. అయినా సరే ఆ అమ్మాయిలు మారటం లేదు. అలా అని అబ్బాయిలు మంచోళ్ళు అని అనడానికి లేదు. విశాఖపట్నంలో రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ప్రేమోని మీద దాడి చేశాడు. అమ్మాయి డిగ్రీ చదువుతుంది. సరే ప్రేమ ఏ ఉంటాయి కదా మేడం, అట్రాక్షన్ ఇవన్నీ. అమ్మాయి ఒప్పుకోలేదు. ఇంకా వీడు తట్టుకోలేకపోయాడు, ఇంటికి వెళ్ళడం, తల్లి పైన దాడి చేశాడు, అమ్మాయి పైన కూడా. తల్లి చనిపోయింది, అమ్మాయి కూడా హాస్పిటల్కి వెళ్ళి చనిపోయింది. ఈ ఘటనను తీసుకుంటే అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అమ్మాయిలు మరి మారట్లేదు అంటారా? ఇటు అబ్బాయిలు ఇలా తయారవుతున్నారు సైకో లాగా అంటే ఇక్కడ అమ్మాయిలు తప్పు ఉందా అబ్బాయిలు తప్పు ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ కేసులో మీరు చెప్పిన కేసులో అమ్మాయి కూడా ఇష్టపడిందా? లేదు మేడం, నాకు ఇష్టం లేదని చెప్పింది అమ్మాయి. చెప్పింది, అందుకనే దాడి చేశాడు. అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టే మాట్లాడుతున్నాం, మనం లోతుగా మనం ఏం వెళ్ళట్లేదు. వచ్చిన ఆర్టికల్స్ న్యూస్ బట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చాలా ఇలా జరుగుతున్నాయి నవీన గారు. ఎట్లా అంటే ముందు వెళ్తున్నారు అబ్బాయిలతో, తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అబ్బాయి ఇష్టం లేకనో, అంటే కొంతమంది అప్పటికే అన్ని విషయాల్లో కమిట్ అయి ఉంటున్నారు. అయిన తర్వాత ఇంకా అబ్బాయి మీద మోజు తీరిపోవడమో, ఫ్యామిలీకి తెలిస్తే ఏమన్నా అంటారనో, అంటే ఒక స్టేజ్ వరకు ఎవరికి తెలియదు కదా, అప్పటి వరకు మెయింటైన్ చేసి ఇంకా తెలుస్తుంది ఏమన్నా అంటారనుకున్నప్పుడు ఇలాంటి కారణాలతోటి దూరం పెడుతూ ఉంటారు. ఇంకా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడద్దు, ఇంకొకటి కూడా చెప్తారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వీటితో అవతల వాళ్ళు ఏమవుతారంటే బాగా ఇరిటేట్ అవుతారు. ఇరిటేట్ అయ్యి కోపానికి గురవుతారు. గురయ్యి ఏం చేయాలి పగ కోరుకుంటుంది. తర్వాత కొన్ని ప్రయత్నాలు చేస్తారు మధ్యలో, అప్పుడు కూడా లొంగలేదనుకోండి వాళ్ళు పగ తీసుకుంటారు. దాన్ని ఎలా రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ చివరికి ఇదిగో ఇలా చేస్తారు. ఇంకా ఆలోచన రాదు వాళ్ళకి, మైండ్ బ్లాక్. ఇంకేదో డ్రింక్ వేసుకుంటారు, మొదలు పెడతారు. మాకేం అంటే బ్రెయిన్ సెన్స్ కోల్పోతుంది అనమాట వాళ్ళకి. ఆ స్థితిలో వాళ్ళు వెళ్ళి ఇలాంటి పనులు చేసేస్తారు. అయితే అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా అబ్బాయిలకైనా సరే చెప్తాం మనం, లవ్ అనేది లేదు నాయన, మీకు లవ్ చేయకండి, కావాలంటే పెళ్ళిళ్ళు చేసుకోండి మీకు ఇష్టమైన అమ్మాయిల్ని, లేదా తల్లిదండ్రులకు చెప్పి సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకోండి అని మనం చెప్తూనే ఉన్నాం. చెప్తున్నా సరే లవ్ 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 అని ఎమ్మడబడుతున్నారు. లవ్ కాదు, బూడిదే కాదు, ఏమీ కాదు, కేవలం అట్రాక్షన్, కోరికలు తీర్చుకోవాలి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అంటే ఆపోజిట్ సెక్స్ కాబట్టి ఆటోమేటిక్గా అట్రాక్షన్ అనేది కలుగుతుంది. కలిగినంత మాత్రాన మీకు ఉంటాయి 20-25 ఏళ్ళు, మీరు అర్థం చేసుకోలేరా, ఆలోచించలేరా? మైనర్లు మేజర్లు అంటారు మీరు. ఏం తెలుసు మీకు? ఒక మేజర్గా ఏమైనా తెలుసుకుంటున్నారా? ఒక చట్టం తెలుసుకోరు, ఒక క్రైమ్స్ ఎట్లా జరుగుతున్నాయి, దానికి శిక్షలు ఎలా ఉంటున్నాయని తెలుసుకోరు, అమ్మాయి మనసు తెలుసుకోలేరు. లవ్ లవ్ అని ఎమ్మడబడి లవ్ అని పేరు పెట్టుకోవడం ఎందుకు? అది లవ్ కానే కాదు. లవ్ అయితే అసలు చంపుతాడా? కాళ్ళ పడతాడు, లేకపోతే దేవదాస్ అవ్వాలి. ఏమీ లేకుండా నువ్వు చంపుతున్నావు అంటే ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ బలి కోరదు. మరి నువ్వు వెళ్ళి ఎలా చంపుతున్నావు? కాబట్టి అమ్మాయిలు కూడా తెలుసుకోండి. ఇప్పుడు అమ్మాయి ఇలాంటి కేసుల్లో అబ్బాయిలు వెళ్ళి చంపుతున్నారు కదా, అమ్మాయిలు ఏం తెలుసుకోవాలి? ఇక్కడ ఏదైనా తేడా వస్తే అబ్బాయిలు వచ్చి మా ఫ్యామిలీని అటాక్ చేస్తున్నారు, మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, ఎవరో ఒకరిని చనిపోతున్నాము, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు చనిపోతున్నారు. చాలా కేసులు చూసాం మనం, టోటల్ ఫ్యామిలీని లేపేసిన సంఘటనలు కూడా మనం చూసాం ఈ మధ్యన. కాబట్టి మా ఫ్యామిలీకే నష్టం కలుగుతుందని ఇలాంటి కేసులు చూసిన ప్రతి ఫ్రెష్ అమ్మాయి, అంటే ప్రేమించని అమ్మాయి, లవ్లో పడని అమ్మాయిలు అందరూ కూడా ఇలాంటి కేసులు చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం లవ్ చేయకూడదు, ఎవరన్నా వచ్చి లవ్ చేస్తున్నానని యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ అంటే సారీ అని నైస్గా చెప్పి తప్పించుకోవాలి. కానీ వీళ్ళేం చేస్తారు, మనకంత దూరం రాదులే అనుకుంటారో, లేకపోతే ముందు నుంచి కొంచెం స్నేహంగా ఉన్నాం కదా అని ఆ స్నేహాన్ని కంటిన్యూ చేయడమో చేస్తారు. ఇంకొకటి, భుజాల మీద చేతులు వేసుకోవడం, నడుం చుట్టూ చేతులు వేసుకోవడం, ఒకే ప్లేట్లో తినడం, ఒకటే సిగరెట్ కాల్చడము, ఒకే టీ కప్పు తాగడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల అవతల వాళ్ళకి ఎలా అంటే ఒక లీనియన్స్ వస్తుంది. నేను ప్రేమ అని పేరు పెట్టట్లేదు, ఇక్కడ ఒక లీనియన్స్ వస్తుంది. దీంతో మనం ఎంత చనువుగా ఉన్నా ఈ అమ్మాయి ఏమి అనదు. సో మనం అనుకున్నవి ఈ అమ్మాయితో జరుపుకోవచ్చు. అంటే ఒక సినిమాకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొంచెం డీప్గా క్లోజ్గా డబల్ మీనింగ్తో మాట్లాడచ్చు, లేకపోతే ట్రిప్పులకి వెళ్ళొచ్చు, లేకపోతే మనము సెక్సువల్గా కూడా మనం కమిట్ అవ్వచ్చు, డేటింగ్ అవ్వచ్చు. అసలు ఇంకా ఏదైనా మనకు ఒక లీనియన్స్ అనేది వచ్చేస్తుంది. అక్కడ వచ్చేసినప్పుడు వచ్చిందని అమ్మాయికి తెలియకపోవచ్చు. ఒకవేళ గమనించినా కూడా, గమనిస్తే కనుక అక్కడ కట్ చేయాలి తను. ఒకవేళ కట్ చేస్తే ఈ అబ్బాయిలకి ఇట్లా పగా ప్రతీకారాలు వస్తున్నాయి. ఇవన్నీ మీరు ఫ్రెష్గా ఉన్న అమ్మాయిలు తెలుసుకోండి. తెలుసుకొని ఇందులోకి మనం వెళ్ళకూడదని మీరు నిర్ణయించుకోండి. వెళితే ఏమవుతుందంటే వాళ్ళకి ఆశలు కల్పించిన వాళ్ళు అవుతారు. మీరు మీద చెయ్యి ఎందుకు అయినిస్తున్నారు, మరి నడుం చుట్టూ చెయ్యి ఎందుకు అయినిస్తారు? ఫ్రెండ్స్ అయితే అలా చేతులు వేయరు కదా. ఒక ఫ్రెండ్ అనేవాడు అలా చేతులు వెయ్యరు ఎవరు కూడా.
ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కలిసే ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. నువ్వు వేస్తావు, అతను వేస్తాడు, ఇంకో అబ్బాయి వేస్తాడు, వీలైతే జుట్టు ఇలా ఎగిరిపోతే జుట్టు సరి చేస్తాడు. నేను చూసా ఇవన్నీ కూడా. అంటే చెయ్యి వేసినా మీరు అన్నట్టుగా జుట్టు సరి చేసిన ఫీలింగ్స్ వచ్చేస్తాయా మేడం? ఒకసారిగా రాకపోవచ్చు, ఊరుకుంది అంటే వస్తాయి. అవి పర్వాలేదు అని వెనక్కి నువ్వు తగ్గి నీ జుట్టు నువ్వే సరి చేసుకో. చున్నీ సరి చేయటం నేను చూసా ఒక అబ్బాయికి, గాలికి ఎగిరిపోతుంటే. అబ్బాయి మంచి ఉద్దేశంతో ఒక ఫ్రెండ్గా చేసి ఉండొచ్చు. 1 or 2, 3 times జరిగింది అనుకోండి, అతనికి దృష్టికోణం మారుతుంది. ఇలా చేసినా ఊరుకుందంటే నేనంటే ఇష్టమేమో, కలగటానికి అవకాశం ఉంది కదా. మరి నువ్వు అవకాశం ఎందుకు కలిగిస్తున్నావు? చున్నీ సరి చేయకపోతే నీ చున్నీ నీ ఒంటి మీద నువ్వు కదా చూసుకోవాలి, ఎగురుతుందని నీకు తెలియదా? కాబట్టి నువ్వే సరి చేసుకో. ఈ అమ్మాయి చున్నీ ఈ అమ్మాయి చూసుకుంటుందని ఆ అబ్బాయికి తెలీదా? ఎందుకు సరి చేస్తున్నాడు? ఏమో ఫ్రెండ్షిప్గా ఆడపిల్ల కదా అని గబుక్కుని సరి చేశాడని మనం మంచిగానే తీసుకుందాం ఈ విషయాన్ని. అలా 2-3 సార్లు జరిగితే అతనికి అనిపించవచ్చు కదా నీకు ఇష్టము, అందుకే నువ్వు చెప్పలేకపోతున్నావు, నేను ఇలా చేసినా ఊరుకుంటుందంటే నేనంటే ఇష్టము, కొన్ని ఇండైరెక్ట్ చేష్టలతోటి తన ఇష్టాన్ని తెలియజేస్తారు అనేది కూడా వాళ్ళకి అభిప్రాయపడతారు. ఇవన్నీ మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? చేయకండి. నవ్వాల్సిన టైంలో నవ్వండి. మరి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే ఒక ఆఫీస్ పరంగా కానీ, ఒక ఏదైనా గ్రీటింగ్స్ చెప్పే సందర్భంలో కానీ ఇచ్చుకోండి షేక్ హ్యాండ్. ఎందుకంటే కల్చర్ మారింది. లేదు మీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉండండి, ఓకే ఓకే అనండి. ఇలాగా చేతులు ఇవ్వటం ఇష్టం లేకపోతే అది మీ సంస్కారానికి సంబంధించిన విషయం. లేదు తప్పు లేదు, మీ ఆఫీస్లో తెల్లవారు లేస్తే ఎన్నో జరుగుతున్నాయి షేక్ హ్యాండ్లు అనుకున్నప్పుడు మీ ఇష్టం. అది ప్రమాదం జరగనంత వరకు మీరు చూసుకోండి, అది మీకే తెలుస్తుంది. అంతేగాని మీరు ఇలా చేశారనుకోండి వాళ్ళకి లీనియన్స్ వస్తుంది, ఇష్టమే అనే తప్పు అభిప్రాయానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. తను ఇంకొక స్టెప్ అడ్వాన్స్ తీసుకున్నాడు అనుకో, ఇంకో స్టెప్ అడ్వాన్స్ తీసుకున్నాడు అనుకో, అప్పుడు మీకు అనిపించవచ్చు ఆ అబ్బాయికి నేనంటే ఇష్టము, అబ్బో నేను ఊరుకున్నా సరే అబ్బాయి ఇలా చూస్తాడు, నువ్వు ఏదైనా జ్యూస్ తాగు, టీ తాగు, బిస్కెట్ తిను, ఇలా అతిగా నీకు కేరింగ్ తీసుకుంటున్నాడంటే నువ్వు మోజులో పడిపోతావు. ఇదంతా కూడా ప్రేమ అని మీరు అనుకోవద్దు. ఇదంతా అట్రాక్షనే, మీరు ఇస్తున్న అలుసే. ఏదో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళని అని అనుకుని జరిగేటువంటి ప్రాసెస్లు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏమవుతాయంటే చివరికి మీరు ఏదో ఒక రోజున కట్ చేసినప్పుడు ఇలాంటి దారి తీస్తాయి. కాబట్టి ప్రతి అమ్మాయి తన పరువుని, తన మానాభిమానాల్ని, తన వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకండి, కాపాడుకోండి అని చెప్తున్నా నేను. ఇక్కడ కూడా మేడం ఇప్పుడు ఈ విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనలో కూడా అంటే ఇద్దరు వైపు ఏదో ఉండబట్టే కదా, అబ్బాయిని అనుకోవడానికి ఏముంది, మనం అంతలా వచ్చి ఒక్కసారిగా ఎవరు హత్య చేయరు, దాడి చేశాడు అంటే అట్నుంచి కూడా ఏదో సిగ్నల్ వచ్చే ఉంటుంది కదా. అదే రెండు పక్కల కూడా లేకుండా అయితే తప్పు జరగదు. దాడి వరకు వచ్చిందంటే ప్రాసెస్ చాలా ఉంది వెనక. అది ఎవరు చూసారు? మినిట్ టు మినిట్ ఎవరు చూడలేదు. సో మనకు తెలిసింది జరిగిందట, ఆ జరగంగానే మనకు తెలిసిపోతుంది. దానికి ముందు ఎవరికి తెలుసు? తెలియదు. కాబట్టి ఆ అమ్మాయిలకే తెలుసు, ఆ అబ్బాయిలకే తెలుసు. కాబట్టి ఆ అమ్మాయిలు ఎలా ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా అమ్మాయిలే తెలుసుకోండి. ఇలాంటి యూట్యూబ్లో ఇలాంటి వస్తున్నాయి ప్రోగ్రామ్స్, ఎంతమంది అమ్మాయిలు చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మంచి మంచి విషయాలు అన్నిట్లోనూ ఉంటాయి, మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి అని చెప్తాను నేను. కాబట్టి మీరు మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆత్మాభిమానాన్ని, మీ యొక్క ఏమంటారు పరువు ప్రతిష్టల్ని చంపుకోకండి. మీరు కూడా ఇన్ని సాధిస్తున్నారు, ఇన్ని సమానత్వాలు కావాలంటున్నారు, ఇంత స్వేచ్ఛ కావాలంటున్నారు, దుర్వినియోగం చేయకండి. మీరు అన్ని పొందండి, అన్ని ఉంచుకోండి పక్కన, మీ అర్హతలన్నీ పక్కన పెట్టుకోండి. మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, వ్యక్తిత్వంతో జీవించండి.